హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. నేను మీ గీత అండి. ఈరోజు మనం కేవలం 2 పదార్థాలతోటి చాలా టేస్టీగా ఉండే పాలకోవా రెసిపీని ఇంట్లోనే స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మందపాటి గిన్నెను కానీ లేదా ఇలా ప్రెషర్ కుక్కర్ ప్యాన్ని కానీ తీసుకోవాలి. నేను 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నానండి. ఇలా 2 లీటర్ల పాలు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ పాలను కాగబెట్టుకోవాలి. ఇలా పాలు కాగిన తర్వాత మీగడ కడుతూ ఉంటుంది కదండి, ఫుల్గా ఫ్రెష్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. వాటర్ కూడా అస్సలు యాడ్ చేయొద్దు. అప్పుడే మనకి కోవా అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీగడ కడుతున్నటువంటి పాలని మీగడని కొంచెం అలా పక్కకు అనుకుంటూ పాలని కలుపుకుంటూ ఉండాలి. పాలు కనుక కలుపుకోవడం ఆపేసామనుకోండి, అది కింద అడుగంటేస్తుంది. కాబట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాలు కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 2 లీటర్ల పాలకి 300 గ్రామ్స్ అంత పంచదార తీసుకున్నాను. అంటే లీటర్ పాలకి 150 గ్రాముల పంచదార సరిపోతుంది. పాలల్లో పంచదార వేశాక మళ్ళీ అవి కొంచెం పలచబడతాయి కాబట్టి మళ్ళీ ఇంకొంచెం సేపు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పాలు దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా ఉండి అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేటివంటివి ఎంత చిక్కగా తీసుకుంటామో కోవా కూడా అంత రుచిగా ఉంటుంది. నేను తీసుకున్నవైతే సంగం డైరీ పాలు, ఇవి ఫ్రెష్ క్రీమ్ మిల్క్. అవే గేదె పాలు అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఏ పాలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని చేయండి, కానీ వాటర్ మాత్రం యాడ్ చేయకుండా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉండే టేస్టీ పాలకోవాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కోవా అనేది కొంచెం దగ్గర పడే కొద్దీ మనం జాగ్రత్తగా అక్కడే ఉండి కలుపుకోవాలి. లేదు ఒక్క నిమిషం అటు ఇటుగా అయినా కూడా అది మాడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ముద్ద చేసుకొని చూసుకుంటే అది ఇలాగా కొంచెం సాఫ్ట్గా ముద్దగా వచ్చింది అంటే ఆ స్టేజ్లో మనం ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత బాగా ఒకసారి చపాతీ పిండి కలిపినట్టు బాగా కలుపుకోండి. అప్పుడు బాగా సాఫ్ట్గా దానిలో ఉన్న నెయ్యి కూడా చక్కగా అలా బయటకు వస్తూ సూపర్గా ఉండే కోవా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇలాగా కోవాని మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్గా ఒత్తుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉండే పాలకోవా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. అందులో నుంచి నెయ్యి కూడా బాగా వస్తుంది. అంటే పాలు అంత క్రీమీగా బాగున్నాయని అర్థం. పాలు ఎంత బాగుంటే పాలకోవా కూడా అంత రుచిగా ఉంటుంది. మనం లీటర్ పాలకి 150 గ్రామ్స్ అంత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ తీపి ఎక్కువగా తినడం ఇష్టం అనుకోండి, 200 గ్రామ్స్ అంత షుగర్ వేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్గా అనిపించినా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేశారనుకో, అప్పుడు మీకే అర్థమవుతుంది మీకు ఇంత టేస్టీగా ఉంది అని చెప్పి. చూడండి, కలర్ కానీ సాఫ్ట్నెస్ కానీ అంతా కూడా మనకి బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్టీ పాలకోవా అనేది ఎలాగ వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి, ఆ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ టేస్టీ పాలకోవాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.